హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్ అనమాట. వీకెండ్లో అయితే మార్నింగ్ అయితే లేవాల్సిన పని లేదు. 4కి ఆర్ 5కి లేవాల్సిన అవసరం లేదు కాబట్టి 6:30 ఆర్ 7కి లెగిసేసి వాకిలి ఊడ్చుకొని కలాప్ చల్లుకొని ముగ్గులు వేసుకొని మెడిటేషన్ చేసుకొని అలాగే యోగా కూడా కొంచెం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నా కోసం స్పెండ్ చేస్తాను. వీకెండ్లో అయితే కంపల్సరీగా ఇలా యోగా మెడిటేషన్ అయితే చేసుకుంటాను. మన కోసం కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి కదండి. ఎందుకంటే వీక్ డేస్లో అయితే అస్సలు కుదరదు, హెక్టిక్గా ఉంటుంది. వీకెండ్లో అయితే ఇలా పీస్ఫుల్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రైస్ ఐటెం అయితే పొంగల్ అయితే చేస్తున్నాను. రైస్ ఐటమ్ వీకెండ్స్లో అయితే ఇదే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లేట్గానే లెగుస్తారు కిడ్స్ కూడా. 10:30, 11కి అలా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో కొంచెం హెవీగా ఉండేదే బెటర్ అని చెప్పేసి చేస్తాను. పొంగల్ ఎలాగో స్వామివారికి కూడా నైవేద్యం పెడతాను, స్నానం చేసి చేస్తున్నాను కాబట్టి. ఇవైతే మొగ్గలండి. మొగ్గలు తెచ్చి వాటర్లో వేస్తే ఇలా చక్కగా మందార పుల్ల విచ్చుకున్నాయి. ఇంకా వీకెండ్ అనేసరికి లేట్గా లేవడం, లేట్గా బ్రేక్ఫాస్ట్, ఇంకా లేట్ లంచెస్ ఉంటాయి. సో అందుకని రైస్ ఐటెం పెట్టుకుంటాను. ఇంకా నార్మల్ వీక్ డేస్లో అయితే రైస్ ఐటెం జోలికే వెళ్ళను. ఆయిలీ ఫుడ్స్ కూడా అస్సలు, పూరీలు అలాంటివి కూడా అవాయిడ్ చేసేస్తాను. అవి ఏమన్నా ఉంటే వీకెండ్లోనే చూసుకుంటాను. ఇప్పుడైతే పూజ చేసుకున్నాను. తులసి కోటలో కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా సాటర్డే అయినా సండే అయినా పూజ అయితే కంపల్సరీ అండి. పూజ నాకు అలవాటుగా మారిపోయింది. సో పూజ చేసుకోకపోతే ఏదోలా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే పొంగల్ అయితే 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా దేవుడి దగ్గర ఎస్టర్డే పెట్టిన ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి నేను ఇక్కడైతే ఉర్లీలో అరేంజ్ చేసుకుంటున్నాను. అవన్నీ చామంతి పూలు పెట్టాము. సో అదైతే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నేను వెంటనే పడేయనండి. ఇలా ఉర్లీలా అరేంజ్ చేసుకుంటాను హాల్లో. దేవుడి దగ్గర అయితే అలాగే ఉంచాం కదా, ఈచ్ డే చేంజ్ చేస్తూ మారుస్తూ ఉంటాం కదా. సో అవి ఫ్రెష్గా ఉన్నాయని ఉర్లీ బౌల్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పెప్పర్ పౌడర్ని ఇంకా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దానికి ఈచ్ గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అన్నట్టు 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా అయితే పొంగల్ కుక్ చేసుకున్నాను. ఇంకా ఇందులోకి కొంచెం వాటర్ తక్కువైంది, స్టిఫ్గా ఉంది అని అనిపించింది. ఇంకొక గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను. పొంగల్ అయితే కన్సిస్టెన్సీ చక్కగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయేలా అయితే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 or 4 విజిల్స్ అయినా రావాలి. ఇంకా ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని జీడిపప్పు కూడా వేసి ఇలాగా ఆవు నెయ్యి కూడా వేసి ఇందులో మిరియాలు కూడా యాడ్ చేశాను. పొంగల్ అంటే మిరియాలు కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను. ఇలా ఎండుమిరపకాయలు, మిరియాలు అన్నీ యాడ్ చేసుకొని పెసరపప్పు పొంగల్లోకి అయితే ఇలా మంచి తాలింపు, గుమగుమలాడే తాలింపు అయితే వేసుకున్నాను. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేస్తాను అన్నమాట. ఇలా అయితే చేసి స్వామివారికి అయితే నైవేద్యం పెడతాను. ఎవ్రీ సాటర్డే అయితే ఇది నార్మల్ అనమాట. కంపల్సరీగా ఇలా చేస్తూ ఉంటాను. ధనుర్మాసంలో అయితే స్పెషల్లీ పొంగలే నైవేద్యంగా పెట్టాలి కాబట్టి నేను ధనుర్మాసం కూడా చేసుకుంటాను. అప్పుడైతే ఎవ్రీడే పొంగలే ఉంటుంది. కొంచెం క్వాంటిటీ అయితే చేస్తాను నైవేద్యం కోసం అన్నమాట. ఇప్పుడైతే కిడ్స్ కూడా వచ్చేసారు, బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. వీకెండ్లో అయితే నాకు ఇంకా రెక్కలు వచ్చినాయి అనిపిస్తుంది. ఎందుకు అంటే పీస్ఫుల్గా చేసుకోవచ్చు, హెక్టిక్గా ఏముండదు. ఇప్పుడైతే ఒక లెమన్ గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. ఇక్కడ వచ్చేసి మా పక్కన సంద అనమాట. మా హౌస్కి ఉంటుంది ఇలా స్ట్రీట్ ఒకటి, ఇంటి చుట్టూ స్ట్రీట్ లాగా ఉంటుంది, ఒక సందు మొత్తం ఉంటుంది అనమాట. ఇక్కడ నేను వేసిన సపోటా ప్లాంట్ అనమాట. చూడండి, సపోటాలు అయితే గుత్తులుగా ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను వేసిన ఫ్లవర్స్ ఇవన్నమాట. ఇది మా పక్కన ఉన్న గార్డెన్ అనమాట కంప్లీట్గా. ఇక్కడ నిల్చొని వైటమిన్ డి కోసము మార్నింగ్ ఒక
15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఇక్కడ నేను గ్రీన్ టీ తాగుతాను, ఇక్కడ నిల్చుంటాను. స్పెషల్లీ వైటమిన్ డి కోసమే ఉంటాను అనమాట సన్లో. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ సపోటాలు చూపించాను కదా, ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను లాస్ట్ వీక్. ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి గట్టిగా రాళ్ళలా ఉన్నాయండి. అసలు బాల్ క్రికెట్ ఆడొచ్చేమో అంత గట్టిగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ సైజ్ సపోటాలు అయితే మా ప్లాంట్కి అస్సలు పండవన్నమాట. చాలా పెద్దగా అవుతాయి. బాల్ క్రికెట్ ఆడే బాల్ అంత సైజ్, నార్మల్ బాల్ ఉంటుంది కదా, ఆ సైజులో అయ్యాకే పండుతాయి. కానీ మా పేరెంట్స్ వచ్చినప్పుడు చెప్పారు, అన్నీ అలా వదిలేస్తే అందరూ కోసేసుకుంటున్నారు, నువ్వైనా తీసి ఇలా ఒక కంటైనర్లో పెట్టు, పేపర్స్లో పెట్టి అంటే ఇలా ట్రై చేశాను. ఒక 1 వీక్ బ్యాకే పెట్టాను, కానీ అన్ని రాళ్ళలానే ఉన్నాయి. ఒక 3 or 4 అయితే కొంచెం మెత్తబడ్డాయి. ఇంకా ఇలా అయితే పేపర్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకొని, మాయిశ్చర్ వచ్చేసిందనమాట. పేపర్ మళ్ళీ చేంజ్ చేసేసి ఇలా అయితే మూతతో కవర్ చేస్తాను అనమాట. తెలీదండి నాకు, ఫస్ట్ టైం ఇది. నేను సపోటాలు ఎలా పండించాలో నాకు తెలీదు యాక్చువల్లీ. మా ఫాదర్ ఇలా చేయమని చెప్పారు. తనకు కూడా తెలియదు, తను ఫార్మర్ ఏం కాదు, తను పోలీస్ ఎంప్లాయీ. సో తను చెప్పారు, సో నేను అలా చేశాను. ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ ఇడ్లీ కోసం అయితే నేను ఇక్కడ మినపప్పు 1 కప్పు, ఇంకా 3/4 కప్పు వచ్చేసి పెసలు, 3/4 కప్పు వచ్చేసి శనగపప్పు, 3/4 కప్పు వచ్చేసి రాగులు యాడ్ చేసుకున్నాను. అంటే మినపప్పు 1 కప్పు, ఇంకా మిగిలిన పప్పులన్నీ 1 కప్ అనమాట. 2 కప్స్ మొత్తము యాడ్ చేసేసి ఇందులోకి చక్కగా వాష్ చేసుకొని ఇలా అయితే నానబెట్టుకుంటున్నాను. ఈవినింగ్ అయితే ఇది ఒక 5 hours అయితే కంపల్సరీగా నానాలి. అందుకని మార్నింగ్ అయితే నానబెట్టేసుకుంటాను. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే వచ్చేసి ఇలా అయితే చేస్తున్నాను. ఇడ్లీ రవ్వ వచ్చేసి 2 కప్స్ కాబట్టి పప్పు, ఇంకా 4 కప్స్ ఇడ్లీ రవ్వనైతే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మంచిగా వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకుంటాను. ఇంకా ఈ పప్పును వచ్చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మల్టీగ్రెయిన్ ఇడ్లీ చేస్తే మనం ఏమైతే మిస్ అవుతున్నామో అన్ని పల్సెస్ ఎవ్రీడే తీసుకోవడం కుదరదు. కాబట్టి ఇలా అయితే చేసుకొని తిన్నట్టయితే అన్ని మినరల్స్, విటమిన్స్ అన్ని బాడీకి రీచ్ అవుతాయి. ఇంకా పిల్లలకి కూడా చాలా హెల్దీ. ఇందులో అయితే బేకింగ్ సోడా యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఫర్మెంటింగ్ కోసము. ఇది కంప్లీట్గా దీనంతట ఇదే ఫర్మెంట్ చక్కగా అవుతుంది. చక్కగా స్పాంజ్ లాగా ఇడ్లీలు వస్తాయండి. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ రవ్వని చక్కగా ఇలా వాటర్ అంతా పిండేసుకొని వేసేసాను. ఒకసారి కలిపి సాల్ట్ అయితే యాడ్ చేయనండి. సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఫర్మెంట్ అయ్యి బాగా ఎక్కువగా పుల్లగైపోతుంది. సో సాల్ట్ యాడ్ చేయకుండానే ఇలా నైట్ అంతా పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ఒక గ్రీన్ టీ అయితే తీసుకుంటాను కంపల్సరీ. టీ కాఫీస్ అయితే తాగను. ఈ గ్రీన్ టీలో లెమన్ అయితే యాడ్ చేసుకుంటాను, అలాగే హనీ కూడా యాడ్ చేసుకుంటాను. దీనివల్ల ఏమవుతుందంటే లెమన్ టేస్ట్తో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కోల్డ్ అయితే రాదు. ఇంకా స్కిన్ కూడా చాలా బాగుంటుంది వైటమిన్ సి ఉండడం వల్ల. హనీ అయితే స్కిన్కి చాలా మంచిది. ఇలా అయితే ఒక గ్రీన్ టీ తీసుకొని ఇలా బాల్కనీలోకి వచ్చి కూర్చుని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా ప్లాంట్స్కి అయితే వాటర్ ఇవ్వాలా వద్దా చెక్ చేసుకుని వాటర్ అయితే ఇచ్చేస్తాను. ఇలా ఎవ్రీడే ఉంటుంది. ఇలా హ్యాంగ్ చేసిన ప్లాంట్స్కి అయితే ఎవ్రీడే అయితే వాటర్ ఇవ్వను. వాటర్ మాయిశ్చర్ లేదు అన్నప్పుడే వాటర్ ఇస్తాను. ఇంకా వచ్చేసి ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి డైనింగ్ హాల్లో కర్టెన్స్ అయితే కొంచెము డస్టీగా అయిపోయాయి అని అనిపించింది, చేంజ్ చేయాలి. సో వీకెండ్స్లోనే ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడైతే ఇలా చేంజ్ చేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ప్రింటెడ్ కర్టెన్ అనమాట. డైనింగ్ హాల్లో ఇలా సెట్ చేసుకున్నాను. పక్కన 2 సపరేట్ కర్టెన్స్ అయితే వేసాను. ఇంకా డైనింగ్ టేబుల్ని కూడా కాలిన్తో ఒకసారి అయితే చక్కగా క్లీన్ చేసుకొని అన్ని డస్టీ లేకుండా చక్కగా తుడిచేసుకొని మ్యాట్స్ కూడా చేంజ్ చేస్తాను. ఇంకా డైనింగ్ టేబుల్ మీద స్పెషల్ వీడియో కూడా చేశాను, ఏమి యూజ్ చేస్తాను అనే దాని గురించి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అది చూడొచ్చు. నా ఛానల్లోనే ఉంది, మన ఛానల్లోనే. సో వీకెండ్స్లో అయితే ఇవన్నీ కవర్స్ చేంజ్ చేయడము, మ్యాట్స్ చేంజ్ చేయడము,
ఇంకా కొంచెం డీప్ క్లీన్ చేసుకోవడము, కాలిన్ యూస్ చేసి అలా అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. డెకోర్ చేంజ్ చేయడము అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే షీర్ కర్టెన్ యూజ్ చేశాను కదా, దాన్ని కూడా ఓపెన్ చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడైతే కంప్లీట్గా ప్లాంట్సే ఉన్నాయి. సో ప్లాంట్స్కి వెంటిలేషన్ కావాలి కాబట్టి ఇలా కర్టెన్ అయితే పుల్ చేసేసి విండోస్ ఓపెన్ చేసి ఎయిర్ ఫ్లో వచ్చేటట్టు ఇంట్లోకి అలా ఉంటే చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇలా అన్నీ ఓపెన్ చేసే ఉంచుకుంటాను. హాల్లో అయితే ఇంకా కుషన్ కవర్స్ అయితే చేంజ్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఈ కుషన్ కవర్స్ కూడా వీక్ డేస్లో పిల్లలు వీకెండ్స్ రాగానే పాడు చేసేస్తూ ఉంటారు. సో వీక్లీ వన్స్ అయితే కంపల్సరిగా చేంజ్ చేసుకుంటూ ఉంటాను అన్నీ. ఎందుకంటే వాళ్ళు ఆడుకొని వస్తారు, ఇలాగే టచ్ చేస్తారు, స్కూల్కి వెళ్ళి వస్తారు, ఇలాగే వీటి మీదే అన్నీ పడేస్తారు, స్నాక్స్ అవన్నీ. సో కుషన్ కవర్స్ కూడా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా చేంజ్ చేస్తాను. ఇలా అయితే చేంజ్ చేసుకున్నాను. ఇలా అయితే ఉంది మా హాల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ కోసం అయితే రుబ్బుకొని అయితే ఉంచుకున్నాను. ఇంకా ఎస్టర్డే చేశాను. సో ఇడ్లీ పిండిని అయితే ఈరోజు మీకోసం అయితే చూపిస్తున్నాను. చాలా చక్కగా ఫర్మెంట్ అయింది. సో ఇందులో బేకింగ్ సోడా ఏమీ యూజ్ చేయలేదు. ఒకసారి కలుపుకొని ఇంకా ఇలా సపరేట్ బౌల్లోకి అయితే తీసుకొని ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా కావాలి, ఇందులో కన్సిస్టెన్సీ చాలా గట్టిగా అనిపించింది. సో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఇడ్లీలు అయితే ఇడ్లీ ట్రేలోకి అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న ఇడ్లీలు చాలా స్పాంజ్ లాగా వస్తాయండి. మల్టీగ్రెయిన్ ఇడ్లీలు చేశాక కూడా నేను చూపిస్తాను. సో ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్లు ఇంట్లోనే ఆర్డర్స్ పెట్టుకోకుండా అన్ని పిండ్లు ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఇంకా వీకెండ్ వచ్చినప్పుడు బయట ఆర్డర్స్ పెట్టి తెచ్చుకునే పని లేకుండా ఉంటుంది. సో అందుకని ఎక్కువగా ప్రిపేర్ చేసి ఇలా అయితే స్టోర్ చేసుకుంటాను. వీక్ డేస్లో కంపల్సరీగా బ్యాటర్స్ ఏమైనా ఉండాలి. వీకెండ్లో కూడా నేను బయట ఫుడ్ ప్రిఫర్ చెయ్యను. సో ఇలా కొంచెం 2-3 డేస్కి క్వాంటిటీ చేసుకొని సాల్ట్ వేయకుండా ఇలా అయితే ప్రిజర్వ్ చేసుకుంటాను. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఈ చట్నీ కోసం అయితే ఆయిల్లోనే అన్ని పల్లీలు, పుట్నాలు, ఇంకా పుదీనా, కొత్తిమీర, టమాటోస్, గార్లిక్ అన్నీ వేసి జీలకర్ర వేసి చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా మళ్ళీ ఎగైన్ చట్నీల్లోకి అయితే ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత స్పాంజ్ లాగా వస్తాయో మల్టీగ్రెయిన్ ఇడ్లీస్. ఇంకా ఈ చట్నీకి అయితే తాలింపు అయితే మళ్ళీ పెట్టను, మళ్ళీ ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి ఇవాల్టి వ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.